హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ సరిగా నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వెళ్ళండి మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో అండి. వీడియో ఎన్ని వారు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చారు. ఇంపోర్ట్ వేసుకుని ఆర్ట్ వచ్చిన ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, ఇలా ఈ టైప్ వస్తుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తో అలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లేయర్స్ క్లిక్ చేయండి. ఇలా ఫోటో లేయర్స్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చితే ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా షేప్ ఇలా బాగుంటుంది. ఇలా వేసేసుకోండి. ఇలా మీకు నచ్చితే అలా వేసుకోండి. ఇలా వేసేయండి, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఫోటో క్లిక్ చేసి కరెంట్లోకి వెళ్ళి సేమ్ ఇలా ఫోటో లేయర్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఫోటో లేయర్ క్లిక్ చేసి కరెంట్లోకి వెళ్ళి జస్ట్ ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి, అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కరెంట్లోకి వెళ్ళి సేమ్ ఇలా మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా ఫోటో లేయర్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా మీకు నచ్చిన ఫోటో ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ ఇలా మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇలా మీకు నచ్చిన ఫోటో ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. అన్ని ఫోటో లేయర్స్ ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అలానే అన్ని రీప్లేస్మెంట్ పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డిలీట్ చేయండి. ఇక్కడ 11.12 దగ్గరకు వచ్చి ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇలా యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ ఏరియా అని పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి మళ్ళీ ఫోటోలో యాడ్ చేసుకుని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బిట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఫుల్ స్క్వేర్ అవుట్ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మళ్ళీ సేమ్ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంప్రెషన్ ఏరియా పెట్టేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి అన్ని ఫొటోస్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ ఏరియా పెట్టేసుకొని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ ఫోటోలోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆరో క్లిక్ చేసి కలర్ ఆఫ్ ది స్టాండ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా అన్ని ఫోటోలకి ఇలా వేసేయండి. ఇలా యాడ్ చేసి ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటోలకి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని ఫోటోలు వేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చిన లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.